ఎవరు ఎక్కువగా దేవుని బాధించేవాడు, ఎవరు ఎక్కువగా దేవుని నొప్పించేవారు, ఎవరు దేవుని ఎక్కువగా హింసించేవాడు అంటే, ఎదురు దెబ్బ తగిలినప్పుడు పెద్ద విషయం ఏమి ఉండదండి. ఫస్ట్ సారి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, పెద్ద విషయం ఏమి అనిపించకపోవచ్చునేమో. రెండోసారి దాన్ని అయిన తర్వాత ఎవరన్నా తొక్కితే ప్రాణం ఏమైపోద్ది? నీవు తోమ వలె ఉన్నావా, చూచి నమ్మిన వాని కన్నా చూడక నమ్మిన వాడే ధన్యులు. డైరెక్ట్గా అటాక్ ఇచ్చాడు దేవుడు, తెలుసా ఎందుకు? ఆ దినమన్నా మార్పు వచ్చింది కనుకనే తోమ మన భారతదేశానికి మొట్టమొదటి స్వార్థం తీసుకుని వచ్చి బల్లెముతో పొడవబడి చంపబడిన వాడు తోమ. నీవు ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉండాలి? అద్భుతాన్ని చూచావు, ఆశ్చర్యక్రియలను చూచావు, దేవుడు గొప్ప కార్యాలను ప్రతి వారి పట్ల జరిగించాడు. ఏది చెప్పగలుగుతున్నావు? నీ శిష్యులే నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ సహోదరులే నీతో మాట్లాడినప్పుడు, నమ్మలేనటువంటి స్థితిలో లేక అవిధేయత కలిగినటువంటి స్థితిలో, మాట మాట్లాడేటువంటి స్థితిలో